హాయ్ అండి. నమస్తే అండి. ఉచిత ఇసుక నిన్నటి నుంచి మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక మొదలైంది. భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. భవన నిర్మాణాలన్నీ ప్రారంభమైనవి ఏపీ వ్యాప్తంగా. ఇండివిజువల్ హౌస్లు, సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. కార్మికులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడే 25 రోజులు కూడా అవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చి విషం చెమ్మటం మొదలుపెట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ అఫీషియల్ పేజీలో ఇసుక మీద దోపిడీ అని చెప్పి పోస్ట్ చేయడం కూడా జరిగింది. సాక్షి పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. సాక్షి ప్రింట్ మీడియా, పేపర్ మీడియాలో కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. కానీ యాక్చువల్గా వాస్తవాలు ఏంటని చెప్పి తెలుగుదేశం నాయకులు సర్వే చేశారు మొత్తం ఇసుక రీచ్లు అన్నిటి దగ్గర కూడా, ఆ డిపోల దగ్గర. అక్కడ ఎవరెవరు ఆధార్ కార్డులు పెట్టుకుని వైసీపీ నాయకులు అందరూ వచ్చి క్యూలో నిలబడటం, ఇంతకాలం దోచుకున్న వైసీపీ నాయకులు అందరూ వచ్చి క్యూలో నిలబడటం, ఒకళ్ళు 10-15 ఆధార్ కార్డులు పట్టుకొని రావటం, ఆధార్ కార్డులతో ఇసుక కొనటం, అక్కడే లారీల్లోకి డంప్ చేసి లారీకి 3,000 అదనంగా తీసుకొని అక్కడి నుంచి అక్కడే అమ్మేసుకుంటున్నారు. సో ఈ మొత్తం మళ్ళీ ఈ పర్చేసింగ్ సిస్టమ్ దగ్గర కూడా వైసీపీ నాయకులే కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నారు. ఇసుక దోపిడీని అలవాటు పడి ఉన్నవాళ్ళు అలవాటు మానుకోలేకపోతున్నారు. కానీ సాక్షిలో మాత్రం ఇంకా తప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు. ఇసుక మీద దోపిడీ జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో మీరు విశ్లేషణ చేస్తానని చెప్పారు. దాన్ని ఎలా ఇస్తారు, ఎలా చెప్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోపే ఉచిత ఇసుకకి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. గత ప్రభుత్వం కంటే సగానికంటే సగం పూర్తిగా ధరలు తగ్గించేసి పూర్తిగా ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్ పెట్టుకుంటే చాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వంలో అసలు ఇసుక దొరికిందా? రేట్లు తర్వాత మాట్లాడుకుందాం అండి. అసలు ఇసుక దొరికిన పరిస్థితే లేదు. అసలు ఇసుక ఆపేసుకున్నారు, బెంగళూరు అటువైపు అమ్ముకున్నారు, అసలు ఇటుక దొరకలేదు. ఇసుక దొరికినప్పుడు కూడా 50,000, 60,000 లారీకి సంబంధించి కొన్ని వేలల్లో సుమారు సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉండడం జరిగింది రేట్లు కూడా. అటువంటిది ఈరోజు గవర్నమెంట్ ఏదైతే జీవో ప్రకటించేసి సామాన్యులకి అందుబాటులో ఎవరైనా తీసుకొని పోవచ్చు. ఈరోజు ఏదైతే కలెక్టర్లని కమిటీగా వేసి ప్రతి ఒక్కరిని కూడా కమిటీలో కలెక్టర్ స్థాయి వ్యక్తుల్ని నియమించడం జరిగిందండి. దీనికి సంబంధించిన పాలసీలు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి 1 టన్నుకు రోజు గరిష్టంగా ఎంతైతే అవసరం ఉందో దాని మేరకు షిప్పింగ్ ఛార్జెస్ చెల్లిస్తే సరిపోతుంది. గవర్నమెంట్ రసీదు ఇస్తూ ఉంటుంది. అయితే 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ప్రతిపక్షాల మీద బురద జల్లిందో, ఈరోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా బురద జల్లుతూ ఉందో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో మీరు చూసుకుంటే ఈరోజు ఏం చెబుతున్నారండి, వాళ్ళు వ్యక్తులు ఎవరైతే బయట వాళ్ళ వ్యక్తులు వచ్చేసి లైన్లో నుంచొని ఎవరెవరియో ఆధార్ కార్డులు తీసుకుని వస్తూ ఉన్నారు. అవును, అసలుకి ఏం సంబంధం అండి? అదే విధంగా వాళ్ళు చదువుతూ ఉన్నారు, 3,000 రూపాయలకు అమ్ముతున్నారు అని చెప్తూ ఉన్నారు. 3,000 ఒక లారీకి అక్కడక్కడ వాళ్ళు చెబుతారు, అక్కడక్కడే వాళ్ళు మార్చుకుంటా అది ప్రభుత్వం అమ్ముతా ఉందని చెప్పేసి చెబుతున్నారు. అసలు ఈరోజు గవర్నమెంట్ జీవో రిలీజ్ చేశాక ఏదైతే టన్నుకి 1,000 రూపాయల లోపు 1,400 రూపాయలు రిలీజ్ చేశాక 3,000కి ఎవరు కొంటున్నారు? అసలు ఎక్కడ వచ్చింది? వీళ్ళు కేవలం విషయం చమ్మడానికే అని చెప్పేసి అనేక సాక్ష్యాలు సహా మాట్లాడుకుంది. ఈరోజు ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఈరోజు గవర్నమెంట్ రసీదులు కూడా ఇచ్చారు కదండి. మీరు చూసుకుంటే ఏదైతే ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సుమారుగా మీరు గమనించుకుంటే 20 టన్నుల ఇసుక లారీ కేవలం 4,000కే ఇచ్చారండి. టన్ను పడింది కేవలం 200 మాత్రమే, అది కూడా రవాణా మరియు లోడింగ్ ఛార్జీలు. గతంలో ఇదే ఇసుక దొరకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెన్నైకి పంపించింది. అసలు దొరికేది కాదు, చెన్నైకి 56,000కి పంపించినది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన రసీదు మీరు చూస్తే ఇక్కడ రసీదు కూడా కనపడుతూ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రసీదు. దీని మీద కలెక్టర్ కానీ అదేవిధంగా స్థానిక ఎవరైతే లోడింగ్ స్టాక్ అధికారులు ఉన్నారో, జేసీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి తిరుపతి జిల్లాకు సంబంధించి ఒక ఉదాహరణ. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే అనేక ఉదాహరణలు ఉన్నాయండి. కృష్ణా జిల్లాలో 4.5 టన్నుల ట్రాక్టర్ ఇసుక కేవలం 1,305 రూపాయలు, అంటే టన్ను పడింది 290 రూపాయలు. ఇవి కూడా లోడింగ్, రవాణా ఛార్జీలు, ఇసుక ఉచితం. గతంలో ఇదే ఇసుక 10,000 పైచీలకు ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్లై తెచ్చుకోవచ్చు ఇసుక అదే ధరకి. ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు లేవండి. కానీ ప్రభుత్వం మీద విషయం చల్లాలని చూస్తే మాత్రం ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కానీ సామాన్యులు కూడా కోరుతున్నారు. ఈరోజు ఇంత అసలు ఉచితంగా ప్రకటించినప్పుడు కూడా ఈ విధంగా దుమ్ము పోస్తే అందుకే కదండి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. ఈరోజు ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదంటారా? ఈరోజు ప్రత్యక్షంగా గవర్నమెంట్ జీవో ఇచ్చాక ఈ రకంగా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఆధార్ కార్డులు అసలు ఎందుకు తీసుకుపోతున్నారు? వాళ్ళు కేవలం అక్కడ ప్రభుత్వం మీద దుమ్ము చల్లనే కదా. కానీ ప్రజలందరికీ నిజం తెలియదు అంటారా? అది తీసుకున్న వాళ్ళందరూ ఎవరండి? ఈరోజు
3,000కి ఎవరికి కొంటారు? అసలు ఎవరికి అవసరం వచ్చింది? ప్రభుత్వం పక్కన అంత ఉచితంగా ప్రకటిస్తుంటే నీ దగ్గర ఎవరు కొంటారని జనాలు కూడా తిట్టారంట అక్కడ వ్యక్తులు. ఈరోజు అవి కూడా ఆధారాలతో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిట్టేసి, కాబట్టి మేము ప్రభుత్వ అధికారులను కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి వ్యక్తుల్ని సమగ్ర విచారణ జరిపించేసి వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఏ విధంగా జరుగుతోందని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దుర్మార్గుల్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 2 రోజులే అయినప్పటికి కూడా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకోబోతోంది. వీటి మీద ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపింది. ఇప్పటికి కూడా కలెక్టర్ స్థాయి వ్యక్తులను వేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పటిష్టంగా ఇసుక సంబంధించి ఏ విధంగా భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి, సామాన్యుడికి అందాలి అని ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకుంటే దీంట్లో కూడా వాళ్ళు దూరుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం దీన్ని అతి కొద్ది రోజులు, రాబోయే 2 రోజులు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంది. వాళ్ళకి తగిన చర్యలు ఉంటాయి. ఇది సిగ్గుచేటండి. ఒక సాక్షి ఛానల్ రావడం, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో రావడం సిగ్గుచేటు. ఈరోజు ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా 2 రోజులు కూడా కాలేదు మరి ఆ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే వైఎస్ఆర్సీపీ ఛానల్లో, ఏదైతే సాక్షి ఛానల్లో మరి 60,000 అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర కథనాలు వచ్చాయి. మరి అప్పుడు కథనాలు రాలేదుగా మరి వీళ్ళు. ఈరోజు సరే మీరు అన్నట్టు 3,000 బ్లాక్లో కొనుక్కున్నారు, వాళ్ళు అమ్ముకున్నారు, 3,000కి అనుకుందాం, వాళ్ళ మాటలోకి వచ్చినా కూడా మరి 60,000కి అమ్మినప్పుడు ఎటుపోయారు? 100 రెట్లు ఎక్కువ పెంచి అమ్ముకున్నారు కదా. మరి అప్పుడు రాయలేదు మీ కథనాల్లో. తాను చేస్తే ఒకటి, వీళ్ళు చేస్తే ఒకటి. అసలు ఎక్కడ చేశారు వీళ్ళు? అయినా కూడా ఏ విధంగా మాట్లాడడానికి వీళ్ళు మనసు ఎలా వస్తుంది కూటమి ప్రభుత్వం మీద? ఈరోజు చిత్తూరు, అనంతపురం జిల్లా, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో నిన్న ఈ డిపోల మీద దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి. మేము ఎన్ని ఆధార్ కార్డులు తెచ్చినా కూడా మాకు ఇసుక ఇవ్వాల్సిందే, ఆ ఇసుక అంతా మేము మార్కెట్ చేసుకుంటాం, మాకు ఇవ్వాల్సిందే ఇసుక, ఇంకెవరికి ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఇంకా గ్రామాల్లో వీళ్ళ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డిపో అధికారుల మీద కూడా గొడవలు, ఇసుక స్టాక్ పాయింట్ల మీద దాడి చేస్తూ ఉన్నారు. అవును, వాళ్ళు ఏంటంటే గతంలో మాదిరిగా అనుకుంటున్నారు. అవును, ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేసే వ్యక్తులకి ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రభుత్వం మారింది, మీ ఆట లెక్క సాగు. ప్రభుత్వం గతంలో మీరు చేసినట్టుంటే ఎవరో మీకు ఏదో చేస్తారని అనుకోమాకండి. రోజులు మారాయి, మనుషులు మారారు, అధికారులు మారారు. మీరు ఏ విధంగా అయినా కూడా మీ మనసులో ఆలోచన వచ్చినా కూడా జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాలి. వీళ్ళే అక్కడ 10-15 ఆధార్ కార్డులతో ఒక్కొక్కళ్ళు వచ్చేసి టన్నుల కొద్దీ ఇసుక కొనేసి లారీ నింపేసుకొని లారీని 3,000 రూపాయలు అదనం రేటు పెట్టేసి అక్కడే అమ్మేసుకుంటున్నారు. వాళ్ళే వైసీపీ నాయకులే అసలుకి అమ్మేసుకుంటున్నారండి. అమ్మేసుకుంటున్నారంటే ఒకటి గమనించాలి, అవతలుడు ఎందుకు కొంటాడు? అవతడికి ఎందుకు కొంటాడు అసలు? ఆయన వీళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది కూడా బయట వ్యక్తులు కూడా కొనట్లేదు. ఇది కూడా గమనించుకోవాలి. బయట వ్యక్తులకి ఏం అవసరం? ఒరే బాబు, పోరా బాబు, మేము కొనుక్కుంటా, అక్కడ మాకు 1,300కే వస్తుంది, మాకు ఓన్లీ మా లారీ మాకు ఉందని చెప్పి చెబుతున్నారు. అవసరం కొన్న వ్యక్తులు కూడా వీళ్ళే దోపిడీ చేసుకుని ఉచితంగా వచ్చిన ఇసుకని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా సొమ్ము చేసుకుంటారు. రేట్లు కూడా మీరు గమనిస్తే గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కనిష్టంగా 1,600, గరిష్టంగా 15,000 దాకా వెళ్ళిన పరిస్థితి. టీడీపీలో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో 300, గరిష్టంగా కనిష్టంగా కూడా అదే. ఈరోజు కేవలం రవాణా ఛార్జీకి సంబంధించి మేము అన్నీ కూడా చెప్పుకునేది. అదేవిధంగా మీరు చూస్తే గుంటూరులో కనిష్టంగా 250, గరిష్టంగా 250 టీడీపీ ప్రభుత్వం హయాంలో. అదేవిధంగా అక్కడ చూసుకుంటే 1000 నుంచి 10,000 రూపాయల వరకు. ప్రతి చోట దాదాపు మీరు చూసుకుంటే సగానికి సగం పైగా రేట్లలో వ్యత్యాసం ఉన్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇసుకకి ట్రాన్స్పోర్ట్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఇసుక ఫ్రీగా ప్రాక్టీస్ చేసింది. ఇంకా మీరు ఎక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు? మీరంతా కూడా ఈరోజు ప్రజలకు మంచి జరిగితే చూసుకోలేరా? మీరు ఓర్చుకోలేరా? ఈరోజు ప్రజలు బాగుపడతా ఉన్నారు, సామాన్యులు బాగుపడుతున్నారు. ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా అది కాదు అని చెప్పేసి సామాన్యులకు మంచి జరిగితే మేము తట్టుకోలేము అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు. అలా టెలికాస్ట్ చేసే మీడియా ఛానల్స్ మీద కూడా చర్యలు రాబోతా ఉన్నాయి. ఎవరైతే తీసుకోబోతున్నారో వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. అక్కడ ప్రూఫ్స్ ఏమున్నాయి, ఆధారాలు ఏమున్నాయి అసలుకి? ఒక పక్క ఇప్పుడే మీకు చూపించాను నేను, గవర్నమెంట్ రిసిప్ట్ కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్ రిసిప్ట్స్ కాదా? గవర్నమెంట్ ఆమోద ముద్ర వేసింది కాదా? ఇక్కడ రేటు కూడా కనపట్లేదు మీకు. ఈ విధంగా కనపడపోతుంటే, కళ్ళకు కనపడతా ఉంటే మీరు ఏ రకంగా దాన్ని మోసం చేయాలనుకుంటున్నారు? నమ్మే పరిస్థితుందా? ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. అన్ని తిప్పుకొట్టేసారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లో విష ప్రచారాలు చేయటం, సాక్షి టీవీల్లోనూ, సాక్షి ప్రింట్ మీడియాలోనూ, పేపర్లోనూ విష ప్రచారాలు చేయటం మానుకోకపోతే సాక్షి చైర్మన్ల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది.
చూద్దామండి వీళ్ళ విష ప్రచారాల్లో ఇంకెంతకాలం సాగుతాయో. వీళ్ళు దోపిడీ ఇంతకాలం చేసింది కాక ఇంకా ఇసుక డిపోల మీద పడి వీళ్ళు ఇంకా దోపిడీ చేయాలనుకుంటే ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు. సామాన్యులకి అండగా ఇసుకనైతే అందించే విధానం అయితే తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజల ప్రయోజనాలకి అడ్డొచ్చే వ్యక్తులు ఎవరైనా, ఏ సంస్థలైనా, ఎవరైనప్పటికీ, ఏ స్థాయి వ్యక్తినైనప్పటికీ ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ చాలా ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అడ్డొస్తే అవన్నీ ఉపేక్షించేది లేదు. ఓకే అండి, చూద్దామండి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి దారుణాలు వైఎస్ఆర్సీపీ చేయబోతుందో వీటన్నిటిని ప్రభుత్వం అడ్డుకునే విధానాలను కూడా చూద్దామండి. ధన్యవాదాలు.